హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమాంగ్ అస్. అండ్ నేను మార్నింగ్ లేవడమే ఈ మంకీస్ని చూశాను. అది చూడండి ఎలా పేలు చూస్తుందో ఆ చిన్న మంకీకి. సేమ్ మా మమ్మీ కూడా నాకు అలాగే చూసేది చిన్నప్పుడు. అండ్ ఎవరైతే నా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో గోరింటాకు ఇంకా ఎవరు పెట్టుకోలేదు చెప్పండి. నేను కూడా ఈరోజు వరకు పెట్టుకోలేదు. సడన్గా గుర్తొచ్చింది, రేపు మళ్ళీ ఊరెళ్ళిపోవాలి అని చెప్పి, మళ్ళీ కాలేజ్ అదంతా కుదరదు అని చెప్పి ఇవాళే పెట్టుకుందాం అనుకున్నాను. సో నాకు చాలా ఇష్టం అనమాట గోరింటాకు అంటే. మా ఊర్లో చాలా చెట్లు ఉన్నాయి. మా పెద్దమ్మమ్మ చెట్టు బాగా పండుతుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి అమ్మమ్మని అడిగితే కోసిచ్చింది, చాలానే ఇచ్చింది. అవి తీసుకెళ్ళి నానమ్మకి ఇస్తే లీవ్స్ అన్నీ తీసి సెపరేట్ చేసింది అనమాట. కబుర్లు చెప్పుకున్నాం. సో నేను కబుర్లు చెప్తున్నా, మా నానమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంది. షీ వాజ్ టాకింగ్ విత్ మీ అండ్ ఐ వాజ్ టాకింగ్ విత్ హర్ అండ్ విత్ మై మామ్. మా అమ్మ కాల్లో ఉందన్నమాట అప్పుడు. అండ్ మా నానమ్మ అంత గోరింటాక్ అనేది సెపరేట్ చేసింది. చేస్తున్నప్పుడు సౌండ్ వినిపించింది, ఏంటా అని వెళ్తే ఇలా గంగిరెద్దు అబ్బాయి వచ్చారు. నాకు ఇది క్యాప్చర్ చేయాలనిపించింది, ఎందుకంటే నాకు మళ్ళీ సిటీకి వెళ్ళిపోతే నాకు ఇలాంటివన్నీ నేను చూడలేను. ఒకవేళ సంక్రాంతికి నేను ఊరు రాకపోతే ఐ విల్ బి మిస్సింగ్ దిస్ లిటిల్ థింగ్. ఇంకా తర్వాత గోరింటాకు పెట్టుకొని తీసేసి కొంచెం పరవాన్నం ఉంటే పరవాన్నం తిన్నాను. అండ్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను తినేసి, మధ్యాహ్నం లంచ్ చేసేసి. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్కి మా అత్త స్పెషల్ టమాటా బజ్జీ చేస్తుంది, నేను ఉన్నానని చెప్పి. వాళ్ళది రాయలసీమ అనమాట, వాళ్ళకి అక్కడ బజ్జీ పిండి అని చెప్పి దొరుకుతుంది. ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటుంది, ఆర్ ఎల్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పంపిస్తారు. సో ఇలా మా కోసం ఎప్పుడు చేస్తుంటుంది. ఇవే కాదు, బొరుగులు ఇవన్నీ దొరుకుతాయి. అండ్ టమాటో బజ్జీ చేయడానికి ఫస్ట్ ఆ పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ సరిపోలేదని చెప్పి నేను పోస్తూనే ఉన్నాను. అప్పటికి సరిపోవట్లేదని ఇలా ఎలా సరిపోతాయమ్ము అని చెప్పి ఇంకా తనే పోసేసుకుంది చాలా. దెన్ ఇంకా మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. అటుపక్క ఆయిల్ బాయిల్ అవుతుంది, నేను అది చూసుకుంటూ ఉన్నాను. చూడండి మీరు కూడా ఒకసారి ప్రొసీజర్. దిస్ ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ అనమాట మొత్తం టమాటో బజ్జీ మేకింగ్లో. అన్నీ కలిపిన మిక్స్చర్ని ఆ బజ్జీలో పెట్టి
అండ్ అది వెంటనే అలా వేడివేడిగా నోట్లో వేసుకుంటే ఉంటుంది చూడండి. మీరు మాత్రం ఇంట్లో చేయడం అనేది మిస్ అవ్వకండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే మేము వేసుకున్నాం. అండ్ మా అమ్మమ్మ వచ్చేసి మా తాతయ్యతో మాట్లాడుతుంది. మా తాతయ్య కర్ణాటక వెళ్ళారనమాట. సో మండే వస్తారు. షీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పి. అండ్ లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఒకసారి మీరే చూడండి. అసలు అలా చూస్తూ ఉంటేనే నాకు తినేయాలనిపిస్తుంది. యాక్చువల్లీ తినేసాను కూడా. తినేసాక మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మా క్యూట్ అమ్మమ్మకి కూడా కొంచెం ఈ సూపర్ టేస్టీ టమాటో బజ్జీని తినేసాం. అండ్ తినేసిన తర్వాత విలేజ్లో తెలిసిందే కదా, ఇంటి వెనకమాల కానీ ఖాళీ ప్లేస్లో కానీ మనం చిన్న చిన్న మొక్కలు పెంచుతామని చెప్పి. సో లైక్ వెజిటేబుల్స్ అనేవి మనమే పండించుకొని తినేలాగా, లైక్ అట్లీస్ట్ లీఫీ వెజిటేబుల్స్ అవి కూడా మనం తీసుకోవచ్చు. సో మా వాళ్ళు కొత్తగా వెనకాల ఎలాగో ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారనమాట అన్ని మొక్కలు పెట్టడం. ఎవ్రీడే మా అమ్మమ్మ కానీ మా తాతయ్య కానీ వాటికి వాటరింగ్ చేస్తారు. ఈరోజు మా అమ్మమ్మ చేస్తుంది. లైక్ మా తాతయ్య కర్ణాటక వెళ్ళారు. ఒకసారి సన్సెట్, అసలు మా ఊర్లో సన్సెట్ చూస్తే ఇంకేం అవసరం లేదు, ఎంత బాగుంటుందో. అమ్మమ్మకి హెల్ప్ చేయలేదు ఏంటి, నువ్వు జస్ట్ కెమెరా పట్టుకొని చూస్తున్నావు ఏంటి అని మీరు అనుకోవద్దు గైస్. లైక్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ టు హర్. లైక్ అట్లీస్ట్ ఆ టైంలో అన్నా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి షీ విల్ డూ ఇట్ హర్ సెల్ఫ్. అండ్ నా గోరింటాకు చూడండి ఎలా పండిందో, కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. బట్ యా, నాకు చాలా నచ్చింది. అండ్ మేము అలా వాటరింగ్ చేస్తున్నప్పుడు ఈ కుక్క వచ్చింది. ఐ వాంటెడ్ టు క్యాప్చర్ ఇట్. లైక్ నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ మా హోమ్ పెట్ ఫ్రెండ్లీ కాదనమాట. సో వెన్ ఎవర్ ఐ సీ దిస్ టైప్ ఆఫ్ డాగ్స్ ఐ విల్ బీ సో సాఫ్ట్ కార్నర్డ్. ఇంకా ఆ తర్వాత నాకు సడన్గా నా కళ్ళకి ఇలా పొమోగ్రానైట్ ట్రీ అనేది కనిపించింది. అది కూడా అమ్మమ్మ వాళ్ళే పెంచుతున్నారు. బట్ నాకు ఇప్పుడు వరకు తెలీదు. ఐ లైక్ పొమోగ్రానైట్. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఫ్రూట్స్ అనేవి తింటాను. ఇంకా చూడగానే నాకు పొమోగ్రానైట్స్ వస్తాయి, ఆర్గానిక్ పొమోగ్రానైట్స్ అని అనుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్కలన్నీ ఏ ఏ మొక్కలో చూసి నాకు కమెంట్ చేయండి. ఆ తల కనిపిస్తుంది కదా, అదే మా అత్త. అండ్ పైన సోలార్ పెట్టించారు. అండ్ ఇది సంగతి. బట్ మా విలేజ్లో ఉండే అట్మాస్ఫియర్కి మీరు ఫిదా అవ్వాల్సిందే గాయస్. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. నేను చిన్నప్పుడు ఈ ఊర్లోనే చదువుకునేదాన్ని అనమాట. మా పేరెంట్స్ వచ్చేసి హైదరాబాద్ దగ్గర చౌటప్పల అనే ఊర్లో ఉండేవాళ్ళు. నేను మాత్రం ఇక్కడే ఉండేదాన్ని. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. మా గట్టు, అది మా పొలం గట్టు, ఆ పక్కన గుడి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద చింతకాయ చెట్టు అయితే ఉండేది, చింతపండు. అసలు ఎంత లేత ఆకు దొరుకుతుందంటే అంత బాగుంటుంది. అండ్ చింతకాయలు కూడా దొరుకుతాయి. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.